టైమ్ 24/7 న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. తెలంగాణ సారస్వత పరిషత్ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి 94వ జయంతి సందర్భంగా ఆయన పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారాన్ని ప్రముఖ కవి పెన్సిల్వేనియా యూనివర్సిటీ ఆచార్యుడు డాక్టర్ అప్సర్ కు ప్రదానం చేశారు. తెలంగాణ సారస్వత పరిషత్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షత వహించారు. ప్రముఖ సినీ దర్శకులు, అభ్యుదయ కవి, రచయిత బి నరసింహరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకు ముందు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన కర్పూర వసంతరాయలు కావ్యం ఆధారంగా రూపొందించిన నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. డాక్టర్ అప్సర్ కు తన ప్రసంగంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి వంటి మహాకవి పేరుతో ఈ అవార్డును వినయంగా స్వీకరిస్తున్నానని చెప్పారు. ఆయన తన ప్రసంగంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచనలలో భవిష్యత్ దర్శనం గురించి ప్రస్తావించారు. ఆహుతులకు అందరికీ నమస్కారం. సారస్వత పరిషత్తుకు 24 సంవత్సరాల పాటు అధ్యక్షుడిగా సేవలందించి తత్పూర్వం సారస్వత పరిషత్తు 1943 నుంచి 1993 వరకు ఎంతో మంది పెద్దల సేవలతో సుసంపన్నమైన ఈ పరిషత్తుకు తనదైన వెలుగును అందించి అనంతరం మరికొన్ని దశాబ్దాల పాటు సారస్వత పరిషత్తు సారస్వత సేవలో లీనమై కృషి చేసే విధంగా సేవలందించిన మహాకవులు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జయంతిని ప్రతి సంవత్సరం జూలై నెలలో పరిషత్తు సగర్వంగా నిర్వహిస్తూ వస్తున్న విషయం మీకు తెలిసిందే. దేవులపల్లి రామానుజరావు గారు దాదాపు 50 సంవత్సరాల పాటు పరిషత్తుతో ఆయనకు శ్వాసలాగా ఆడిన పరిషత్తు 1993లో ఆయన కన్ను మూసిన తర్వాత నారాయణ రెడ్డి గారు అధ్యక్షుడయ్యారు. పరిషత్తును సముద్దీప్తం చేసిన ఆ మహనీయుడి 25 సంవత్సరాల అధ్యక్ష కార్యక్రమాలను అనేకం చెప్పుకోదగిన ఉన్నాయి. సమయం అభావం. 1-2 అంశాలు మాత్రం ఈ సందర్భంలో గుర్తు చేసుకోక తప్పదు. తెలుగు భాషకు ప్రాచీన భాషా ప్రతిపత్తి కావాలని తెలుగువారు గొంతెత్తిన సందర్భం ఇక్కడి నుంచే మొదలైంది అని నేను గుర్తు చేస్తున్నాను. హిందూ దినపత్రికలో సంస్కృతానికి, తమిళానికి తెలుగు భాష హోదా వచ్చిన విషయాన్ని ఒక వార్తగా ప్రచురించినప్పుడు ఆ వార్త అంశాన్ని ఆర్వీఎస్ సుందరం గారు, జిఎస్ మోహన్ గారు బెంగళూరు నుంచి ఒక ఆ వార్తాంశాన్ని నారాయణ గారికి పంపిస్తూ తెలుగువారు ఉద్యమించవలసిన తరుణం ఆసన్నమైందని చెప్పినప్పుడు అది అందుకొని నారాయణ రెడ్డి గారు ఇదే వేదిక మీద ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో భాషావేత్తలు, సాహితీవేత్తలందరూ సమావేశమై తెలుగు భాషకు ప్రాచీన భాషా ప్రతిపత్తి కల్పించవలసిన అవసరం ఉందని తీర్మానం చేశారు. నారాయణ రెడ్డి గారికి ఉన్న ఆ పలుకుబడి వల్ల ఆ తీర్మానం అప్పటి సాంస్కృతిక శాఖ అమాత్యులైన ఎం సత్యనారాయణరావు గారు ఆ తీర్మానాన్ని శాసనసభకు సమర్పిస్తే ముఖ్యమంత్రి గారి ప్రతిపాదన మేరకు ఆనాటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
ఆ తీర్మానాన్ని అనుసరించి రాష్ట్ర మంత్రిమండలి కూడా తీర్మానాన్ని ఆమోదించడంతో ఆ తీర్మానాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వయంగా ఢిల్లీ వెళ్ళి ఆనాటి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి అంబికా సోనికి కలిసి ఇవ్వటం అనేది తెలంగాణ ఆనాటి ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆ పరిషత్తు అధ్యక్షుడు డాక్టర్ నారాయణ రెడ్డి గారి చొరవ. ఎక్కడ తెలుగు భాషకు అన్యాయం జరిగినా, ఎక్కడ తెలుగు భాష క్షీణదశ గురించి ప్రస్తావన వచ్చినా, ఎక్కడ ఐక్యరాజ్య సమితిలోని విభాగాలు తెలుగు భాష లాంటి అనేక భాషలు అంతర్ధానమైపోయే పరిస్థితులు వచ్చాయని ఆందోళన వ్యక్తం చేసిన అవన్నీ కూడా ఏకస్వరంగా ఆయన ఆనాడు తలపెట్టిన కార్యక్రమం వల్ల ఆ తరువాతి కాలంలో ఉద్యమం ఉధృతమై భాషకు హోదా లభించడం మనందరికీ తెలిసిన విషయమే. నారాయణ రెడ్డి గారు ఇట్లా చేసిన కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. వారి ఆధ్వర్యంలోనే స్వర్ణోత్సవం జరిగింది పరిషత్తు, ఆ తర్వాత వజ్రోత్సవం జరిగింది, ఆ తర్వాత సప్తతి ఉత్సవం జరిగింది. వారి కాలంలోనే దేవులపల్లి రామానుజరావు గారి సేవల్ని పురస్కరించుకొని రామానుజరావు గారి శుద్ధ జయంతిని తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించడానికి చొరవ చూపించి కూడా నారాయణ రెడ్డి గారే. అట్లా చెప్తూ పోతే చాలా అంశాలు చెప్పవలసి ఉంటుంది. పరిషత్తు చరిత్రను పునీతం చేసి పరిషత్తుకు ఒక ఉజ్వలమైన భవిష్యత్తును ఇచ్చిన ఆ మహనీయుడిని ఈ సందర్భంగా స్మరించుకుంటూ ఈనాడు సభకు అధ్యక్షత వహిస్తున్న ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు నారాయణ రెడ్డి గారి వద్ద ట్రస్టుకు పరిషత్తుకు ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. వారు అనంతర కాలంలో తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షుడిగా సేవలు అందించారు. కవిత్వము, విమర్శ, పరిశోధన వంటి అనేక ప్రక్రియల్లో కృషి సాగించారు. ఈనాడు వారి మార్గంలో నారాయణ రెడ్డి గారి మార్గంలో పరిషత్తుకు నేతృత్వం వహిస్తున్నారు. వారు ఈనాడు సభకు అధ్యక్షత వహిస్తుండడం సంతోషదాయకమని మనవి చేస్తూ వారికి స్వాగతం పలుకుతున్నాను. నరసింహరావు గారి గురించి చెప్పవలసింది ఎంతో ఉంది. వారిని తెలంగాణ ఇంకా శుద్ధించవలసి ఉంది అని నా అభిప్రాయం. వారు ఆనాడు దొరల కుటుంబంలో జన్మించి ప్రగతిశీల భావాలను, అభ్యుదయ దృక్పథాన్ని బాల్యంలోంచే తీసుకుని ఆయన అనంతర కాలంలో ఆయన కవిత్వం రాసిన, చిత్రాలు గీసిన, సంగీతాన్ని సమకూర్చిన, చిత్రాలకు రచన చేసిన, నిర్మాతగా వివరించిన, దర్శకత్వం చేసిన, నటించిన ఆయన అనేక వ్యాపకాల ద్వారా తెలంగాణకు, తెలుగు చలనచిత్ర రంగానికి విశేషమైన గుర్తింపు తీసుకొచ్చారు. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో వారు తీసిన మా భూమి, దాసి, రంగుల కళ లాంటి అనేక చిత్రాలకు తెలుగు వారికి కీర్తి తీసుకొచ్చారు. కళాత్మక చిత్రాలకు పెట్టింది పేరుగా నిలిచారు. ప్రత్యామ్నాయమైన చలనచిత్రానికి ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించిన భగీరథులు వారు ఈనాడు ఈ సభకు ముఖ్య అతిథిగా చేయడం సంతోషం. వారికి స్వాగతం పలుకుతూ డాక్టర్ అఫ్సర్ గారు మనందరికీ తెలిసిన వారు. ఆధునిక కవిత్వానికి కొత్త మొరవడి, ఆధునిక విమర్శకు ఒక కొత్త దారిని చూపిన వారు. అమెరికాలో ఉంటూ విదేశాల్లో తెలుగు భాష పరిశోధనలకు ఒక దిక్సూచిగా నిలుస్తూ ఉన్నారు. వారికి పురస్కార ప్రదానోత్సవ సందర్భంలో వారి గురించి మరికొన్ని అంశాలని మనం ప్రశంసా పత్ర పఠనం ద్వారా తెలుసుకుందాం. వారికి కూడా నేను స్వాగతం పలుకుతూ ప్రాచ్య కళాశాల ప్రధానాచార్యుడు శిల్మా నాయక్ గారు, వారి విద్యార్థులు, అధ్యాపకులు ఈ సారస్వత పరిషత్తు 1965లో ఏర్పాటు చేసిన పెద్దలెందరూ, నారాయణ రెడ్డి గారు కూడా పారితోషికం తీసుకోకుండా ప్రాచ్య కళాశాలలో పాఠాలు చెప్పిన చరిత్ర ఉన్నది. ఆ ప్రాచ్య కళాశాలలో చదువుకున్న వారు ఎంతో మంది వివిధ రంగాలలో ఉన్నత స్థానంలో ఉన్నారు. అటువంటి ప్రాచ్య కళాశాల వారసత్వాన్ని నిలబెడుతున్నారు. తెలంగాణలో ప్రాచ్య కళాశాలన్నీ మూతబడినా కూడా తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాల కొనసాగుతున్నది అంటే వారి కృషి, వారితో పాటుగా వారి సహచరులైన అధ్యాపకుల కృషి, విద్యార్థుల ఆసక్తి. కాబట్టి వారికి కూడా నేను స్వాగతం పలుకుతూ తదుపరి కార్యక్రమం నిర్వహించవలసిందిగా అధ్యక్షుల వారిని కోరుతున్నాను. సినారే పురస్కార సభకు ముఖ్య అతిథిగా చేసిన బి నరసింహారావు గారికి, ఆయన ఒక నిర్మాత, దర్శకుడు, రచయిత, కవి. ఈ ప్రభుత్వం వినియోగించుకోగలిగితే ఆయన కంటే మించిన వ్యక్తి సాంస్కృతిక పరంగా తెలంగాణలో లేదు. అలాంటి గొప్ప వ్యక్తి నరసింహారావు గారు. బహుశా వారికి ప్రజ్ఞలన్నీ ఎందుకు అలవడ్డాయంటే వారు పుట్టిందే ప్రజ్ఞాపూర్వం. అందువల్ల ఆ ప్రజ్ఞలన్నీ స్వతహాగా
ఆంధ్రప్రదేశ్ నరసింహరావు గారు ఈ సభకు ముఖ్య అతిథిగా రావడం మాకు చాలా సంతోషం. ఇక అప్సర్ గారు ఉన్నారు. నాకు ఆయనకి పరిచయం లేదు కానీ ఒకసారి కలిసాము. 30 సంవత్సరాల నుంచి వారి పేరు వింటున్నాం. ఆయన రక్తస్పృహ మొదలుకొని ఈనాటి వరకు కొన్ని పదుల గ్రంథాలు నిర్మించారు. మేము ఆలోచించినప్పుడు ఎప్పుడు హైదరాబాద్లో ఉండేవాళ్ళు, ఢిల్లీలో ఉండేవాళ్ళు కానీ ఒక మెరిక లాంటి మనిషిని పట్టుకోవాలి, మెరిక లాంటి కవిని పట్టుకోవాలని ఈ అమెరికా నుంచి వచ్చిన అప్సర్ గారిని పట్టుకుంది. ఈసారి ఆయన శ్రీ గురువు గారు అంటే మనకు జ్ఞాపకం వచ్చేది ఆధునిక ప్రభుత్వం. ఆయనకి నింద తెలుసు, సంప్రదాయం తెలుసు, ఆధునిక కవిత్వం తెలుసు. కానీ ఆధునిక స్పృహ లేకపోతే ఏ రచయిత రాణించారు. ఆ దృష్టితో మేము చూసినప్పుడు మాకు అప్సర్ గారు కనిపించారు. అమెరికాలో పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ఆయన ఒక శాఖకు అధ్యక్షుడు ఉన్నారు. ప్రపంచమంతా తెలిసిన తెలుగు రచయిత అప్సర్ గారు. తెలుగులో రాయటం కాదు, ఇంగ్లీష్లో కూడా రచన చేసి అంతర్జాతీయ మందికి సంపాదించారు అప్సర్ గారు. అందువల్ల వారి గురువు గారి పురస్కారం వారికి ఇస్తే బాగుంటుంది అని కొంతమంది ముఖ్యమైన వారి సలహాలు తీసుకున్నాం. వారు చాలా సంతోషంగా ఆమోదించారు. అలాగా ఈ సభకు పురస్కారం స్వీకరించడానికి వచ్చేసినటువంటి అప్సర్ గారికి, తర్వాత ఏ కార్యక్రమానికైనా మా చెన్నయ్య గారు అర్హత శ్రమిస్తారు. ఆయన ఉద్యోగం చేసేదానికంటే ఎక్కువగా పరిస్థితుల్లో శ్రమించడం మాకు అందరికీ బాగా తెలుసు, అందరికీ కూడా తెలుసు. ఆయన అరచేతిలో ఉంది ఆంధ్రదేశంలో, భారతదేశంలో, ప్రపంచంలో తెలుగు రచయితలు ఎక్కడెక్కడ ఉన్నారు అనే విషయం ఆయన అరచేతిలో. అలాగా మాకు అనేక సూచనలు అందిస్తుంటారు. ప్రధానంగా విషయం కావడమే కాకుండా ఇక తెలంగాణలో కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ ఓరియంటల్ కళాశాలగా ఉన్నది ప్రముఖమైనది మన పరిషత్తు. ఓరియంటల్ కళాశాల ఒకటి. ఆ ప్రాచ్య కళాశాలకు ఆచార్యం కావడం అనేది మొట్టమొదటిసారి మన పరిషత్తుకు సినిమా నాయకుడు. మరి ఆచార్యుడు ఓరియంటల్ కాలేజీలో ఆచార్యం ప్రారంభించడం లేదు, ఇప్పుడు ఉంది. బహుశా ప్రభుత్వం కూడా ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ లేదా కమిషనర్ కానీ అందరితో వెళ్ళడం కానీ పరిషత్తు జోలికి రాలేదు. అందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. పరిషత్తుకు వచ్చాను. సభలో ఉన్న వాళ్ళంతా నారాయణరెడ్డి గారి కుటుంబీకులు ఉన్నారు, మా పరిషత్తు ట్రస్ట్ సభ్యులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, సాహిత్య అభిమానులు ఉన్నారు, సినారే గారి అభిమానులు ఉన్నారు. అందరికీ స్వాగతం, నమస్కారం. ఇక రామాంజరావు గారు ఈ పరిషత్తు కోసం అన్ని వదిలిపెట్టి పరిషత్తులోనే నిద్రిస్తూ పరిషత్తు కోసం ఆహారం శ్రమించిన వ్యక్తి. ఆయనకు 70 దాటిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. నేను ఏదో కష్టపడ్డాను, బాగుంది, కానీ నా తర్వాత ఈ పరిస్థితి నిలుస్తుందా, నిలిపేవారెవరు అని మనసులో ప్రగాఢంగా ఆలోచించారు. కొన్ని సాయంకాలంలో కూర్చున్నప్పుడు ఆయనకు ఉన్న ఒకే ఒక లక్ష్యం, పరిషత్తుకు అధ్యక్షుడు ఎవరు. తదనంతరం నేను ఒక సందర్భంలో వారి గురించి విన్నాను. నారాయణ రెడ్డి గారు అయితే బాగుంటుంది పరిషత్ అధ్యక్షుడు, కానీ ఆయన ఏ స్థాయిలో ఉంటారు, ఒప్పుకుంటారా అని మనం ట్రస్ట్ డీల్లో తర్వాత నారాయణ రెడ్డి గారు పరిషత్ అధ్యక్షులు అవుతారని దాన్ని స్వయంగా రాశారు. నిజంగా ఈ పరిషత్తు ఈనాటికి ఈ విధంగా వర్తించింది అంటే దాన్ని నిలిపినవాడు రామాంజరావు గారు, దాన్ని పరివర్తన చేసేవాడు నారాయణ రెడ్డి గారు.
నా లెక్క ప్రకారం గురువు గారి అధ్యక్షుడిగా ఉన్న 25-27 సంవత్సరాల్లో పరిషత్తుకు సుమారు 1 కోటి రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం నుంచి అందించారు. అందువల్ల ఆయనంటే గురుగారు అంటే తలవంతరు వాడు. ఆయన అలాగే పరిషత్తులో ఉన్న గురువు గారు. ఆయన మనం గర్వించాలి. ఎందుకు గర్వించాలంటే ఒక మనిషికి కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి. ఒక ఆయన టీచర్ కావచ్చు, ఒక ఆయన యాక్టర్ కావచ్చు, ఒక ఆయన గీతగారుడు కావచ్చు, గాయకుడు కావచ్చు. కానీ దైవానికి ఒక బుద్ధి పుట్టి ఒక సంపూర్ణమైన మనిషి ఎలా ఉంటాడో అలాంటి నారాయణ రెడ్డి గారిని తీర్చిదిద్దినటువంటి వైరం మన గురువు గారిలో కనిపిస్తుంది. నేను నా దృష్టి ఏంటంటే MA 2 సంవత్సరాలు వాళ్ళ దగ్గర చదువుకున్నాను, PhD వాళ్ళ దగ్గర చేశాను, పరిషత్తులో 16 సంవత్సరాలు వాళ్ళ దగ్గర సెక్రటరీగా ఉన్నాను. వారు వైచారంగా ఉన్న తెలుగుకి నాకు కూడా అవకాశం కాదు. నేను వైచారం అయిన తర్వాత కేసీ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను చూడడానికి. పోతే ఆయన ఒకటే మాట, ఇప్పుడు మీరు వైచారంతో సంతోషించే వ్యక్తి ఎవరో మీకు తెలుసా అంటే ఏమని చెప్పారు? మీ గురువు గారు నారాయణ రెడ్డి గారు. దానికి కారణం ఏంటంటే నాకు తెలియదు, ఎవరికి తెలియదు, కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారిని పట్టుకొని ఏమయ్యా ఆయన వ్యత్యాసాలు చేస్తామనే కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు నా పేరు తెలుసు, నిజాం గారి స్టూడెంట్. అట్లా కేసీ రెడ్డి గారు నాకు చెప్పారు. నిజంగా సంతోషించేవారు. అలా పరిషత్తులో కూడా నేను 10 సంవత్సరాల కార్యదర్శిగా ఉన్నా. వారు ఎంత స్వాతంత్రం ఇచ్చారంటే ఎన్నడూ ఆ 16 సంవత్సరాలు నేను చెప్పిన మాటకు సవరణ చేయలేదు. సవరణ చేయడానికి చాలా ఉంది, కానీ చేయలేదు. అది ఆయన మర్చిపోయి ఆయన ఉంటే ఆయన ఒకవేళ అక్కడ ఆ స్థాయిలో ఉంటే మనం ఏమైనా చేయలేదు. అలాంటి గురుగారు మనం ఇక్కడ ఊహించండి. ఇప్పుడు భవిష్యత్తులో కానీ ప్రస్తుతం కానీ అలాంటి మంచి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి సాహిత్యంగా ఉంటున్నారు. ఒక్క పుస్తకం రాస్తే చాలు నాకు జ్ఞానపీఠ అవార్డు వస్తుందని వెంపట్లాడేవాళ్ళు ఉన్నారు. ఆయన ఎన్నడూ ఆయన ఒళ్ళో వాడినవే కానీ ఆయన ప్రయత్నం చేసింది. నాకు పైరు చేసింది అన్ని ఒళ్ళో వచ్చేవాళ్ళు. తక్కిన వారు లేరా అంటే ఉండేవారు ఉంటారు. కానీ అలాంటి గురువుగారు ఈరోజు సమయం లేదు, కానీ ఆయన వైదుష్యాన్ని గురించి, ఆయన శాబ్దికాధికారాన్ని గురించి, సినిమా పాటలు వాకింగ్లో రాశారు. చాలా సినిమా పాటలు వాకింగ్లో వసీరామలమ్మ సినిమాలో పాట ఉంది కదా, వాకింగ్లో రాసి రోజు ఏమయ్యా ఈరోజు ఈ 2 చూడాలి రాసిన బాగా ఒకే రామలమ్మ ఒకే రామలమ్మ సినిమాలో వాళ్ళు రాసిన ఆ పాట మొత్తం ఏం రాకుండా చూపించారు. ఆ విధంగా నాకు తీసుకోవాలి. యువ అదృష్టంలో ఉంది. చెప్పుకోవడానికి నాకు గొప్ప కానీ వినడానికి ఇంత బాగుండదు. గురువు గారితో నేను 35-40 సినిమాలు చూశాను. వాటిలో సినిమా 35 సినిమాలు మొగలా సినిమా తీసుకెళ్ళినప్పుడు ప్రతి వాక్యానికి నాకు తెలుగులో పక్కన అర్థం చెప్పారు. ఇది ఈ డైరెక్షన్ ఇట్లా ఉంటుంది, ఇది ఇట్లా ఉంటుంది, ఇది ఇట్లా అంటాడు అని ఆ ప్రౌఢమైన ఉర్దూ పదాలకు చెప్పారు. అలాంటి మా గురువు గారిని స్మరించుకుంటున్నాం ఈరోజు. ఎందుకంటే ఆయన స్మరించుకుంటే గంటల తరబడి మాట్లాడవచ్చు విషయం. ప్రస్తుతం ఈ సినారే పురస్కారాన్ని స్వీకరించడానికి వచ్చేసినటువంటి అక్షయ్ గారిని నేను అభినందిస్తున్నాను. నిజంగా వాడు మన తెలుగువాడు మన సమాజంలో, ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఏదైనా చెప్పొచ్చు.
కానీ విదేశాల్లో తెలుగు భాష గురించి పుస్తకాలు రాసి ప్రచారం చేసిన వ్యక్తి అప్సర్ గారు. ఆ విధంగా నేను అభినందిస్తాను. ఎందుకని మా చెన్నై గారు అంటుంటారు, వెతికి ఆయన దగ్గర పెద్ద దుబ్బిని ఉంది మా చెన్నై గారి దగ్గర. అందులో ప్రపంచం మొత్తం కనిపిస్తుంది. ఎవరెవరు తెలుగు సాహిత్యంలో ఉన్నారో వాళ్ళ గొప్పలన్నీ కనిపిస్తారు. అలాగా అన్వేషించి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. గురువుగా నిజంగా నాకు అనిపిస్తుంది, నాకు అనిపించడం కాదు, అందరికీ అనిపిస్తుంది, వారున్న సమకాలీన సమాజంలో మనం కూడా జీవించి ఉన్నామంటే మన అదృష్టం చాలా ఆ మాత్రమే నేను రిపీట్ చేస్తున్నాను. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చేసి మీ అందరికీ ధన్యవాదాలు. తొలుత ఆంగ్ల కవిత్వానికే పరిమితమై ద మిర్రర్, ఇలస్ట్రేటెడ్ వీక్లీ లాంటి పత్రికల్లో మంచి కవిగా బ్రిటిష్ నంది, పురాణం సుబ్రహ్మణ్య శర్మ వంటి పెద్దలతో వారి ప్రశంసలు లభించాయి. ముఖ్యంగా 1980 సంవత్సరంలో దీపావళి కథల పోటీలో బహుమతి పొందడంతో అఫ్సర్కి సాహిత్య లోకంలో మంచి గుర్తింపు వచ్చింది. 1986లో మిత్రులతో కలిసి రక్తస్పర్శ అనే కవితా సంపుటిని వెలువరించారు. పురాణం సుబ్రహ్మణ్య శర్మ, రాజశాస్త్రి, బొమ్మిడిపాటి వంటి ప్రముఖులు అఫ్సర్ను కొత్త నక్షత్రం అని ప్రశంసించారు. ప్రత్యేక మార్గాన్ని ఆయన కవిత్వానికి అద్ది ఇవాళ, వలస, ఊరి చివర, ఇంటి వైపు, యుద్ధం మధ్యలో నువ్వు మొదలైన కవితా సంపుటాలు వెలువరించారు. కవిత్వానికి అనుభూతి ప్రమాణం కావాలని ఆయన వాదన. ఆధునికత, అత్యాధునికత అనే అంశం పైన పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. అఫ్సర్ రాసిన కథలకు కూడా మంచి గుర్తింపు లభించింది. సాహిర్ వస్తాడు, మరికొన్ని కథలు అని పేరుతో ఆయన రాసిన కవితల్ని సంపుటీకరించారు. ఆ కథలను ప్రముఖ అనువాదకులు శ్రీధర్, ఉమాగారులు ఆంగ్లంలోకి అనువదించారు. సాహిర్ విల్ కమ్ అండ్ అదర్ స్టోరీస్ అనే పేరుతో ఆ సంపుటి ఆవిష్కృతమైంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా దక్షిణాసియా విభాగంలో అధ్యాపకులుగా సేవలు అందిస్తున్న అఫ్సర్ ఆంగ్లంలో రచించిన అనేక గ్రంథాలకు విశ్వవ్యాప్త గుర్తింపు లభించింది. పీర్ల పండుగ కథనాలతో వెలువరించిన గ్రంథాన్ని అమెరికాలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రచురించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 విశ్వవిద్యాలయాల్లో అది పాఠ్యాంశంగా ఉంది. రీమేకింగ్ హిస్టరీ 1948, పోలీస్ యాక్షన్ అండ్ ద మిస్టేక్స్ ఆఫ్ హైదరాబాద్ అనే గ్రంథం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రచురించింది. దీనిపై విస్తృతమైన చర్చలు జరిగాయి. కొన్ని ఎంపిక చేసిన కవితలతో కూడిన ఈవినింగ్ విత్ సూఫీ అనే గ్రంథాన్ని రెట్రీవర్ సంస్థ ప్రచురించింది. అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో తెలుగు భాషా పరిశోధనలకు అఫ్సర్ దిక్సూచిగా నిలుస్తున్నారు. ఆంగ్ల రచనలకు 2 సార్లు అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ స్టడీస్ సీనియర్ ఫెలోతో గౌరవించింది. ప్రస్తుతం ఆ సంస్థకు అఫ్సర్ ట్రస్టీగా ఉన్నారు. భారతీయ సాహిత్య రంగంలో ప్రముఖంగా పరిగణన పొందిన అఫ్సర్ను అమెరికన్ లిటరీ ట్రాన్స్లేషన్ అసోసియేషన్ మెంటార్గా గుర్తించి సంస్థ కార్యకలాపాల్లో ఆయన కీలక భాగస్వామిగా స్థానం కల్పించింది. తెలుగు భాషకు, సాహిత్యానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే దిశగా అఫ్సర్ సాగిస్తున్న కృషి అభినందనీయం. ఈ పురస్కారం కింద 25,000 రూపాయల నగదు, జ్ఞాపిక, ప్రశంసా పత్రంతో ఇప్పుడు అతిథుల చేతుల మీదుగా సత్కారం. కాలేజీ ఒక రోల్ మోడల్గా వెళ్ళడానికి సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా సింబల్ ఇచ్చారు. అప్పుడు యువకులైన ఆరంభించారు. రచనలపై నా దృష్టి కేంద్రీకరించి రచన చేయడం, ఆధునిక కార్యక్రమాలు, పిహెచ్డి చేయడం, ఇవన్నీ 60 అనుకుంటాడు.
కొంచెం చేసేవాళ్ళు. ఆ రోజుల్లో అక్షరాల గవాక్షరాలు అనే పుస్తకం నారాయణ చాలా ఫైనాన్స్ కాలేజ్ చదువుతున్నాను. అక్కడి నుంచి ఆయన రచన చాలా చదివాను. నేను అనేక రంగాల్లో చదువుతూ జ్ఞానపీఠ అవార్డ్స్ ముఖ్యంగా విశ్వంబర లాంటి మహాకావ్యం రచించడం జీవితాంతం కలిగా జీవించడం మామూలు విషయం. ఇక్కడే నాకు పరిషత్ అవార్డు యాన్యువల్ అవార్డు ఇచ్చింది. ఈసారి పరిషత్ యాన్యువల్ అవార్డు ఇంకెవరికి నష్టరావు ఆయన నాకు ఫోన్ చేసి అడిగారు. నాకు చెప్పాక తప్పకుండా ఇక్కడే కూర్చున్నాను. సో ఆ రోజు ఆయన మాట్లాడి కూడగట్టుకుని ఒక సెంటెన్స్ మాట్లాడారు. రమణాచారి గారు ఈ సభను నిర్వహిస్తారు అని మైక్ అంటే తర్వాత రాలేదు. 5 రోజులకి 30 అది నాకు బాగా ఎందుకంటే నేను అవార్డులు చాలా ఇస్తాను, ఫోన్ చేస్తుంటాను, కలుసుకుంటాను, అవార్డ్స్ తీసుకోవాలి. అంటే ప్రైవేట్ సంస్థలు చాలా అవార్డ్స్ ఇస్తుంటారు, కానీ పరిషత్ ఇచ్చిన అవార్డు చాలా ఇష్టం భావించాను. అట్లా తెలుగు యూనివర్సిటీ 15లో వాళ్ళు విశిష్ట పుస్తకం అలాగే ఇచ్చారు. అవార్డ్స్ అనేది ఉంటుంది. సో ఇది ఒక పార్శ్వం అవుతుంది. అఫ్సర్ అనే కవి తన కవితతో కళ్ళు తెరవడం తెలుగు ప్రపంచంలో ఒక ఘట్టం, ఒక సాహిత్యపరంగా అంటే ప్రముఖ కవుల్ని చాలా మంది అనుకరిస్తుంటారు. నేను కూడా 65లో రాయడం జరిగింది. కవిత్వం 20 సంవత్సరాల తర్వాత కూడా ఎస్సీసీ ప్రభావం నుంచి బయటపడింది. బహుశా 85లో ఉంటాను ఆ ప్రభావం నుంచి బయటకు వచ్చి అట్లే ప్రభావం చాలా ఉంటుంది. అది ఎంత గొప్పగా సాహిత్యాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో అంత ఇబ్బంది కూడా పెడతారు. ఆ కవుల ప్రభావం నుంచి బయటకు రావడం అనేది మామూలు విషయం కాదు. బట్ అఫ్సర్ కవిత్వాన్ని ఎవరన్నా అనుకరించాలని ఆ రోజున ఒక ట్రెండ్ గా ప్రారంభమైంది. బట్ చాలా కష్టతరమైన విషయం అనుకరించడం. సో దాంట్లో కేవలం టెక్నికాలిటీ కాకుండా, శిల్పపరమైన విషయం కాకుండా సబ్జెక్ట్ మ్యాటర్. సో ఆ రెండు సమపాలని కాదు, ఆ రెండు తో వేరించి కవిత తల్లి అఫ్సర్లా రాయడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఏ కవిని ఆ రకంగా అనుభవించడం సాధ్యం కాదు. కానీ కొంతమంది చాలా మంది అనుభవిస్తుంటారు. అఫ్సర్ ఆ ప్రత్యేకత పెడుతున్నారు. మేము చిన్న మా అబ్బాయి పుస్తకాలు దాంట్లో 2019లో అఫ్సర్ సమగ్ర వికాసం తీసుకొచ్చాం. 5 పుస్తకాలు 5 వాల్యూమ్స్. తర్వాత
సెలబ్రేషన్ చాలా మంది అన్నారు ఇలాంటి సాహిత్య సౌదాలు చాలా బాగా బహుశా 21st డిసెంబర్ 19 తర్వాత జస్ట్ సో అది ఒక సెలబ్రేషన్ ఆఫీసర్ అమెరికాలో ఉండడం తెలుగు గురించడం తెలుగుకి ప్రాధాన్యత వహించడం ఒక ఇక్కడ వాళ్ళు కూడా కనెక్టివిటీ కోసం పత్రిక సారంగా ఇంగ్లీష్ తెలుగు ప్రచురించడం ఇతరుల దాకా తెలుగు వచ్చి కనెక్ట్ అవ్వడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. చాలా గవర్నమెంట్ తెలుగు సాహిత్యాన్ని ప్రభావం చేసినట్టు అవసరం. సో నేను అఫ్సరు అమ్మగారు గ్రహించినప్పుడు నేను అని చెప్పి మాట్లాడాలి మనలో ఉన్నారు అయితే నేను తనతో ఒక మాట అన్నాను, అంటే దాంట్లో బయటపడ్డాను. సో నేను ఒక మాట రిసీవ్ చేశాను, వర్క్ ఈజ్ మదర్. సో అది ఆయన ట్వీట్ చేసిన దాంట్లో కూడా దాన్ని కోట్ చేశాను. సో సాహిత్యం కానీ సంగీతం కానీ నృత్యం కానీ నాటకం కానీ సినిమా కానీ ఈ ప్రదర్శిత కళలు పర్ఫార్మింగ్ ఆర్ట్స్, విజువల్ ఆర్ట్స్, దృశ్యకళ రెండు నమ్మి ఆ రంగాల్లో పనిచేసి కృష్ణార్థులు కళాకారులు రచించారు. నమ్మిది ఒకటి జస్ట్ వర్కింగ్ లైఫ్. ఇప్పటికీ నేను ఇంకొక 1.5 years దాటితే 80 నా ఏజ్. ఇప్పటికి మార్నింగ్ వర్కౌట్ ఉంటుంది, నట్స్ ప్రాణాయామం రోజు 7 to 10 hours వస్తుంది. అని ఎవరన్నా ఏం వర్క్ చేస్తామంటే చెప్పదు, ఏ వర్క్ చేస్తామంటే నాకు సంబంధించిన పని చేస్తాను. సో అట్లనే మన సీరియస్ రైటర్స్ ఆర్టిస్టులు చాలా ఎక్కువ వర్క్ కల్చర్లో ఉంటారు. కొంతమంది చేయకపోవచ్చు, అంటే తప్పిది ఈ పద్ధతిలో జరగడానికి కొంతమంది అసలు తప్పించి తనకు సచ్చు వాళ్ళు సృష్టించిన చాలా దీనికి ఒక మొనాటిస్ట్ ఏరియా ఉంటుంది. బట్ మేము అంటే మిగతా వాళ్ళు ఆఫీస్కి చేస్తారు, బిజినెస్ చేస్తారు, స్పోర్ట్స్ రకంగా ఉంటారు. కానీ కవులు కళాకారులు కూడా మానసికంగా ఎంగేజ్ ఉంటారు. ఖాళీ దగ్గర నుంచి ఆలోచిస్తుంటారు, చూస్తుంటారు. సో ఏం జరుగుతుంది, ఎట్లా ఉంటుంది. నా జీవితంలో నేను నేర్చుకుంటే ప్రతిదీ గురువుల దగ్గర తెలుసుకోవాలి. అంటే కాలేజీలో ఉన్నాను, కాలేజీలో నేను మైనార్టీ కాలేజీలో గురువుల దగ్గర వచ్చి చాలా ఏ రంగంలో అంటే సినిమా ఇన్స్టిట్యూట్ చేయలేదు. నన్ను నేను ఈత రాని వాడిని నన్ను నేను ఈతలో పడేసుకుని దూకి అప్పుడు ఆటోమేటిక్ గా ప్రాణభయానికన్నా కాలు చేతులు పాడిస్తాను, బయటకు వస్తాను. నేను అన్ని రంగాల్లో అట్లా బయటకు వచ్చాను. ఏ రంగంలో ఈరోజు నేర్పించలేదు. ఒక 2 దశాబ్దాలు రాత్రికి 11:30 to 2 మధ్య ఎక్కడికి వెళ్ళేవాడిని, ఏం చేసేవాళ్ళని మీరు అడుగుతూ నేను చెప్పు. దానికి ప్రత్యేకమైన విషయం ఉంటుంది. ఇదంతా నా యూనివర్సిటీస్, నా కాలేజ్ యూనివర్సిటీస్ ప్రాబ్లం. ఒక మాకు గురువు ఉండేవాడు నాటకం. ఆయన రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు రోడ్ల మీద గమనించాలి. ఇప్పుడు నేను నా ఆర్టిస్ట్ హ్యాండిల్ చేస్తాను, సెట్ మీద అంటే
वो ఆజ్ఞాధికారులు భావించారు. అట్లాగే అఫ్సర్ పరిశీలన చాలా సున్నితమైన ప్రభావితం చేయడం అలాంటి రచనని సృష్టించి ఒక పరిశీలన చాలా ఈ రోజుల్లో మైనారిటీస్ నుంచి లాస్ట్ ఒక 2 decades నుంచి పట్టించుకొని చేసినటువంటి రచనలు ఒక కవితలు తర్వాత సెమినార్స్ వాటికి సంబంధించిన విషయాలు పద్ధతులు ఇవన్నీ అతను పూర్తిగా వాళ్ళు సాహిత్యం వర్క్ చేస్తుంది. అటువంటి మంచి అవుట్పుట్ ఇస్తుంది. ఒకటి పుస్తకం పుస్తకం సంవత్సరాలు పుస్తకం కావాలి, ఇంపార్టెంట్ చాలా మంచి విషయం. మనం తెలుగు వాళ్ళు గర్వించదగ్గ విశిష్ట కవులు ముందు వరుసలో ఉండేవాళ్ళు. థ్యాంక్ యూ. ఈరోజు ఈ అవార్డు ప్రధానోత్సవానికి 2 బలమైన విశేషాలు ఉన్నాయి. ఒకటి, మహాకవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని మరోసారి కలుసుకోవడం. నిజానికి మర్చిపోవడం అనేది లేదు, ఆయన ఎప్పుడు తలుచుకుంటూనే ఉంటాం మనం రకరకాల రూపాల్లో. కానీ ఇవాళ ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని ఆయన కోసం ఏర్పరిచి ఆయన గురించి మాట్లాడుకునే అవకాశం మనకి దక్కడం ఒక విశేషం. 2, నారాయణ రెడ్డి గారికి మొదటి నుంచి చాలా ఇష్టమైన విషయం క్లాస్ రూమ్కి వెళ్ళి పాఠాలు చెప్పడం. ఆయన గురించి చాలా ప్రముఖమైన ఒక కథ ఉంది. సినిమాలో పాటలు అవకాశాలు ఎక్కువ వస్తున్నప్పుడు కొన్ని నిబంధనల మేరకు మీరు మరీ ఎక్కువ పాటలు రాస్తున్నారు, పాఠాలు తగ్గిపోయాయని ఎవరు అంటే, నారాయణ రెడ్డి గారి వ్యక్తిత్వంలోని విశేషం ఏంటంటే ఆయన ఎక్కడ దేనికి రాజీపడేది తత్వం కాదు. ఆయన ఒకే వాక్యం సూటిగా చెప్పేవాడు, నేను పాటలు రాస్తాను, పాఠాలు చెప్తాను. ఇది చాలా ప్రముఖమైన స్టేట్మెంట్. అంటే ఒక అధ్యాపకుడు తరగతి గదికి ఎంతో పునరంకితమై పనిచేసిన అధ్యాపకుడు. అయితే నారాయణ రెడ్డి గారు కేవలం అధ్యాపకుడు కాదు. ఇందాక మిత్రులు ఇక్కడ మాట్లాడినట్టు నారాయణ రెడ్డి గారి బహుముఖ ప్రజ్ఞ, ఒక నిలువెత్తు వ్యక్తిత్వం. మీరు చిత్రపటం చూసినా కూడా మీకు అర్థమవుతుంది, ఒక నిలువెత్తు వ్యక్తిత్వం. ఈ వ్యక్తిత్వంలో ఎన్నో భాగాలు ఉన్నాయి. ఒకటి అధ్యాపకత్వం, 2 సృజనాత్మకత, 3 ఆయనకి చాలా ఇష్టమైన పెర్ఫార్మెన్స్ ఆర్ట్స్. ఈ సభకి ముందు మనం కర్పూర వసంతరాయుడు అది క్లాసిక్, అది దాని దృశ్య రూపాన్ని మనం చూసాం. అంటే కొన్ని దృశ్యం, శ్రవణం, సంగీతం, ఇవన్నీ ఈ పెర్ఫార్మేటివ్ ఆర్ట్స్ అన్నింటినీ ముప్పేటగా కలిపి ప్రదర్శించడం ఏదైతే ఉందో అది ఒక అసాధ్యమైన ప్రక్రియ. అది చాలా తక్కువ మంది దాని మీద పట్టు సాధించారు. వాళ్ళలో నారాయణ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఆకర్షిస్తూ ఉంటారు. ఇక మిగతా విషయాలు మనం అంటే సినిమాకి పాటలు రాయడం, తర్వాత వివిధ సందర్భాలు, ముఖ్యంగా ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఆయన వేదికల మీద చేసిన ప్రసంగాలు. ఒకసారి నారాయణ రెడ్డి గారి ప్రసంగం విన్న తర్వాత దాన్ని మర్చిపోవడం అంటుంది. వ్యక్తిగతంగా నాకు నారాయణ రెడ్డి గారు చాలా పెద్ద వ్యక్తిత్వం, మహాకవి. మేము అప్పుడే మొదలవుతున్న వాళ్ళం. 1900 దాకా చెన్నై గారు ప్రస్తావించారు. కానీ నారాయణ రెడ్డి గారికి కవిత్వం అంటే ఎంత ప్రేమ. ఎవరు ఒక చిన్న కవి వచ్చినా కూడా ఆ కవికి సముచితమైన స్థానాన్ని, గౌరవాన్ని ఇచ్చి మాట్లాడటం
అది ఆయన లోపలి సంస్కారం. ఆ సంస్కారం ఈ రోజుల్లో పాల్పడుతుంది. అది మనం బాధపడాల్సిన విషయం. అంటే నారాయణ రెడ్డి గారిని తలుచుకోవడం అంటే ఏంటి అంటే మన సంస్కారాన్ని మేలుకొల్పుకోవడం, ఆ జాగృతి మన లోపలికి తీసుకురావడం. ఇక అనేక ప్రక్రియల్లో ఆయన కృషి గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాము. కానీ నాకు వ్యక్తిగతంగా మరొక ప్రధానంగా నేను ఆయన బాగా నచ్చుతుంది. ఇప్పుడు అంటే నేను చాలా సందర్భాల్లో నారాయణ రెడ్డి గారిని కలిసి గంగ గారు ఉన్నారు. గంగ గారు ఎప్పుడు కూడా నారాయణ రెడ్డి గారికి అంటే ఇది ఒక అద్భుతమైన అనుబంధం. సాహిత్యం ఒక కుటుంబ బంధుత్వం కేవలం కుటుంబ బంధుత్వం కాదు, అది మించిన అనుబంధం. అంటే సాహిత్యం అక్షరాలతో పెనవేసుకున్న అనుభవం ఏదైతే ఉందో, ఆత్మీయత ఏదైతే ఉందో దాన్ని అందిపుచ్చుకున్నారు. నారాయణ రెడ్డి గారిని కలిసినప్పుడు, మొదటిసారి కలిసినప్పుడు, అప్పుడు ఆయన ప్రపంచ పదులు నాకు చాలా అత్యంత ఇష్టమైన ప్రక్రియ. ప్రపంచ పదులు ఆయన రాసిన వాటిలో అంటే 5 ప్రపంచం అనే విశ్వంభరకి ముందు దశ, విశ్వంభర తర్వాత దశ కదా. సో ఆ ప్రపంచ పదుల్లో నారాయణ రెడ్డి గారి వ్యక్తిత్వం పూర్తిగా కనిపిస్తుంది. అంటే అంతకుముందు ఆయన గజల్స్ రాశారు. గజల్స్ రాసినప్పుడు నాకు ఎందుకో ప్రపంచ పదుల్లో నారాయణ రెడ్డి గారి వ్యక్తిత్వం బాగా కనిపిస్తుంది. అయితే ఇవాళ నేను కేవలం నారాయణ రెడ్డి గారి గురించి మాట్లాడే సందర్భం కాదు ఇది. నారాయణ రెడ్డి గారి గురించి మాట్లాడుతూనే నారాయణ రెడ్డి గారి వారసత్వం ఏదైతే ఉందో, సాహిత్య సాంస్కృతిక కళా వారసత్వం ఏదైతే ఉందో దాని గురించి కొంచెం మాట్లాడాల్సిన అవసరం ఉందని నాకు అనిపించింది. 2 విషయాలు. ఒకటి, నారాయణ రెడ్డి గారి సుప్రసిద్ధమైన సిద్ధాంత గ్రంథం, తర్వాత ఆంధ్ర కవిత్వం, ఆధునికాంధ్ర కవిత్వంలో సాంప్రదాయాలు ప్రయోగాలు పేరుతో వెలువడ్డప్పుడు అది ఇప్పటికీ కూడా పునర్ముద్రణలు పొందుతూనే ఉంది. ఒక చరిత్రాత్మకమైన సంచలనాత్మకమైన సిద్ధాంత గ్రంథం. సాధారణంగా మనందరికీ తెలుసు సిద్ధాంత గ్రంథాలు అనేవి ఎవరు చదవదు. అవి యూనివర్సిటీ విలువల్లో చదవపడుతూ ఉంటాయి. కానీ యూనివర్సిటీ గోడల్ని దాటి జనంలోకి వెళ్ళి ఒక ప్రామాణికమైన యూనివర్సిటీ పునాదిగా నిలబడ్డది ఆధునికాంధ్ర కవిత్వం, సాంప్రదాయాలు ప్రయోగం. ఆ సాంప్రదాయం ప్రయోగం అది ఒక అంశం ఇవాళ నా ప్రసంగానికి. 2, ఇందాక నేను ప్రస్తావించినట్టు నారాయణ రెడ్డి గారికి చాలా ఇష్టమైన జ్ఞాపకం ఏంటి అంటే హైదరాబాద్ లో దాదాపు ఆయన ప్రతిరోజు ఆయన సాహిత్య సభలకు వెళ్ళినట్టు నాకు. కానీ ప్రధానంగా ఆయన చేసిన పని ఏంటంటే కొత్త తరం కవిత్వం ఏదైనా వస్తే వెంటనే దాన్ని అందుకొని ఆయన ధారణా శక్తి అద్భుతం. ఆయన ఇలా పుస్తకం తెరిచి కవిత్వాన్ని చదవడం నేను ఎప్పుడు వినలేదు. ఆయన ధారణలోంచి కవిత్వాన్ని వినిపిస్తారు. అంటే ఆధునిక కవిత్వం ఎంత సంక్లిష్టమైందో మనందరికీ తెలుసు. కానీ అంత సంక్లిష్టమైన ఆధునిక కవిత్వాన్ని కూడా ఆయన నోటి చెప్పడం అది ఒక అద్భుతమైన ప్రక్రియ. అది సాధారణంగా దక్కే వరం కాదు. అది ఆ నేపథ్యంలో కొత్త తరం కవిత్వం, కొత్త దారు ఈ శీర్షిక నేను ఇచ్చినప్పుడు నేను చాలా తేలిగ్గా అవుతుంది ఈ పని అనుకున్నాను. నేను సాధారణంగా ఏంటంటే అవార్డు సభల్లో చక్కగా ఒక అవార్డు తీసుకొని ఆ నగదు తీసుకొని అంతే సంతోషంగా ఒక దండ వేసుకొని కూర్చుంటే సరిపోతుంది. ఆ సాంప్రదాయాన్ని బదులు కొట్టినందుకు ఈ అవార్డు కమిటీ వారికి, కుటుంబ సభ్యులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే అవార్డు తీసుకోవడం కాదు బాబు, నువ్వు కాస్త పని కూడా చేయాలి అని ఒక విషయాన్ని గురించి ఒక 10 నిమిషాలు కనీసం మాట్లాడగలగాలి అనే ఒక కొత్త ఇది ఒక ప్రయోగంగా భావిస్తున్నాను. ఈ ప్రయోగాన్ని కొనసాగిస్తే బాగుంటుంది.
అందుకని నేను నారాయణ రెడ్డి గారికి ఏది ఇష్టమో ఆ విషయాన్ని నేను ఇవాళ దాని గురించి మాట్లాడడానికి కొంత సరుకు సరంజామా సిద్ధం చేసుకోవాల్సి వచ్చింది. నెల రోజుల క్రితం చెన్నై గారికి ఈ టాపిక్ ఇచ్చినప్పుడు ఇది చాలా తేలిగ్గా చెప్పగలనేమో అనుకున్నాను నేను. ఎందుకంటే ఈ రోజు చదువుతున్న కవిత్వమే, రాస్తున్న కవులందరూ కూడా తెలిసిన వాళ్ళే, రోజు మాట్లాడే వాళ్ళే, ఏదో ఒక సందర్భంలో అరే చాలా హాయిగా మాట్లాడే ఈ టాపిక్ ని గురించి అనుకున్నాను. కానీ ఆ కొత్త కవిత్వానికి సంబంధించిన కొన్ని విషయాల్ని చెప్పడానికి, అంటే కనీసం ఒక 3 విషయాలు చెప్పాలి అంటే అది కేవలం వాళ్ళు కవులు మనకు తెలిసి ఉండడము, లేకపోతే ఆ కవిత్వాన్ని రోజు చదవడమో సరిపోదు. ఆ కవిత్వాన్ని గురించి ఆలోచించాలి, రిఫ్లెక్ట్ కావాలి. నారాయణ రెడ్డి గారు చాలా ఇష్టంగా వాడే పదం, ఆయన మాటల్లో కానీ, సంభాషణలో కానీ, ఆయన రాష్ట్రాల్లో కానీ ప్రతిక్రియ, ఆటక ప్రతిక్రియ. చదివిన తర్వాత మీ మనోస్పందనలు ఎలా ఉంటాయి, దాన్ని చెప్పడం ఎలా. ఇది ఒక మామూలు కవి చేసే విషయం కాదంటే కవులు కవిత్వం రాయడం అంతే, కానీ కవిత్వాన్ని గురించి మాట్లాడడం చెప్పేసి తెలియని విషయం కాదు. కానీ నారాయణ రెడ్డి గారు ప్రత్యేకంగా కవిత్వాన్ని గురించి మాట్లాడడానికి అవసరమైన పరికరాలని మన ముందు వచ్చారు. అది ఆధునిక కవిత్వం సాంప్రదాయాన్ని ప్రయోగాలు, ఆ తర్వాత కవిత్వంలో లయ, ఇది చాలా సుప్రసిద్ధమైన వ్యాస సంపుటి నారాయణరావు గారిది. ఇక్కడ సారస్వత పరిషత్ విద్యార్థులు చాలా మంది ఉన్నారు కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళకి నేను విన్నవించేది ఏంటంటే ఆ కవిత్వంలో లయ అది స్వచ్ఛంద పుస్తకం, అది పేజీ కూడా ఉంది. అది చదవడం చాలా ముఖ్యం. అది ఒక పాఠ్య పుస్తకం లాంటిది. కవులకే కాదు, కవిత్వాన్ని, సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలనుకునే వాళ్ళకి. అలాగే నారాయణ రెడ్డి గారి వ్యక్తిత్వంలో మనం ఇంగ్లీష్ లో రిథం అనే మాట వాడుతుంది, లయ కానీ ఆయన వేరే పదాన్ని అక్కడ వాడారు, భావలయ అన్నారు. ఆ భావలయని ఎలా సాధించాలి, అది జీవితంలో కానివ్వండి, సాహిత్యంలో కానివ్వండి, మనం చేసే పనుల్లో కానివ్వండి, ఆ భావలయని ఎలా సాధించాలి అది ఆయన ఒక కొత్త నిర్వచనాన్ని మనం అలాంటి నిర్వచనాన్ని ఇవాళ కొత్త తరం కవులు, అంటే కొత్త తరం కవులు అంటే ఎప్పటి నుంచి మాట్లాడవచ్చు అన్న సందేహం ఉంటుంది మనకి. అసలు ఏది కొత్త అన్నది ఒక పెద్ద సందేహం. ఎందుకంటే ఎప్పటికప్పుడు సాహిత్యం మారిపోతున్నప్పుడు మనం కొత్తగా ఏమొచ్చింది, కొత్తగా ఎవరు రాస్తున్నారు, అసలు ఏంటి కొత్తగా ఏం రాస్తున్నారు మనకి ఉంటూ ఉంది. ఇది ఏమవుతుందంటే ముఖ్యంగా సాహిత్యం విషయానికి వస్తే అంత తేలిక కొత్తదనాన్ని మనం డిఫైన్ చేయలేము. ఇది నా అనుభవం, ఇది మన ముందు తరం వాళ్ళకి కూడా అనుభవించిన విషయం. కానీ చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే కవిత్వం చదవడమే ఒక పెద్ద అతి కష్టమైన విషయం. మళ్ళీ దాన్ని ప్రతిపదార్థాలు తాత్పర్యాలు చెప్పుకొని ఈ వాక్యంలో ఇది ఉంది, ఈ వాక్యంలో ఈ పారాగ్రాఫ్, ఈ స్టాంజాలో, ఈ చదవలో ఇది ఉంది అని చెప్పడం అయితే ఏదైతే ఉందో అది అంత తేలికైన విషయం కాదు. కానీ మనం ప్రధానంగా ఇక్కడ అంటే సారస్వత పరిషత్ కానీ ఏ యూనివర్సిటీ క్యాంపస్ లో అయినా కూడా తెలుగు శాఖలు కానీ సాహిత్య శాఖలు వాళ్ళు కానీ ప్రధానంగా చేసే పని ఏంటంటే చదివిన దాని గురించి కాసేపు మాట్లాడే శక్తి మనకు ఉందా లేదా, దాన్ని ఎలా మనం పెంపొందించుకోవాలి, ఆ స్కిల్ ని ఎలా మనం పెంచుకోవాలి. అదే కదా మొత్తంగా మనం లిటరేచర్ లో, సాహిత్యంలో మనం ఎంఏ చదువుతున్న వాళ్ళు కానివ్వండి, ఆ తర్వాత పీహెచ్డీ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, లేదా అంతకు ముందు మాట్లాడే డిగ్రీ కోర్సులో సాహిత్యం చదువుతున్న వాళ్ళు కానివ్వండి, ప్రధానంగా మనం ఆ సాహిత్యాన్ని అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, అర్థం చేసుకున్న సాహిత్యాన్ని గురించి మనం ఎలా మాట్లాడగలం అనేది ఇక్కడ చాలా మంది అత్యాపకులు కూడా ఉన్నారు. మనం అందరం చేసే పని అది. ఇది అప్పుడు అలాంటి ప్రశ్న వస్తుంది. ఒక ప్రశ్న అంటే అయ్యా కవిత్వం చదువుతున్నాను నేను, కానీ అసలు కవిత్వం ఎలా ఉండాలి, ఏది మంచి కవిత్వం, ఏది మంచి కవిత్వం కాదు అనే ప్రశ్న వచ్చినప్పుడు
చాలా సందర్భాల్లో ఏంటి అవుతుంది అంటే మంచి కవిత్వం అనే నిర్వచనానికి అది ఒక వ్యక్తిగత అభిరుచిగానే ఉంటుంది చాలా సందర్భాలు. కానీ వ్యక్తిగత అభిరుచి మాత్రమే సాహిత్య విశ్లేషణ కాదు కదా, వ్యక్తిగత అభిరుచి కాదు, దాన్ని విశ్లేషించే శక్తి సాధించినప్పుడు దాని గురించి కేవలం అర్థ తాత్పర్యాలు వివరించడం మాత్రమే కాకుండా దాన్ని జీవితానికి ఎలా అన్వయించాలి, అది నారాయణ రెడ్డి గారు కానివ్వండి, ఈతర కవులు కానివ్వండి, దాన్ని ఎంతవరకు జీవితాన్ని అన్వయిస్తున్నారు అన్న విషయాన్ని అర్థం చేసుకోవడం, అది నిజంగా మనం అది కావాల్సిన సాహిత్య శిక్షణ మనకి. నాకు నీకు నచ్చింది, నాకు నచ్చింది కాబట్టి చదువుతున్నాను అనే భావం ఏదైతే ఉందో దాన్ని దాటి మనం చాలా దూరం వచ్చేసాం. నారాయణ రెడ్డి గారి సిద్ధాంతంగా బ్రహ్మవంశి గారి ఆయన తర్వాత రాసిన వ్యాసాలు ఉంటాయి, ఆయన అంతా తిరిగి లేని పనుల్లో కూడా సాహిత్యానికి చాలా వ్యాసాలు రాస్తారు. అవి వాటిల్లో కానీ ఆయన ప్రతిపాదించిన విషయాలు ఏవైతే ఉన్నాయో, అభివృద్ధికి ప్రతిపాదించే విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ముందు పెట్టుకుని వాటి నేపథ్యంలో నేర్చుకుంటారు. ఈ 10 ఏళ్లలో వచ్చిన కవిత్వం కొన్ని ఉదాహరణలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మనందరికీ తెలుసు 10 ఏళ్లలో చాలా మార్పు. ఒక ముఖ్యమైన మార్పు తెలంగాణ అస్తిత్వం. అది వేరే రూపంలో వేరే ప్రాంతాల్లో వేరే ప్రాంతీయ అస్తిత్వాలుగా మారచ్చు. కానీ నారాయణ రెడ్డి గారు కానీ ఈ ఏడాది శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న డాక్టర్ కానీ వాళ్ళు ప్రధానంగా చేసింది ఏమిటంటే తెలంగాణ అస్తిత్వాన్ని నిలుపుకుంటూనే సాధారణ సాహిత్యంలోకి ఎలా అక్కడ తన స్థానాన్ని ఎలా కాపాడుతారు. నారాయణ రెడ్డి గారు వ్యక్తిగతంగా నేను కలిసినప్పుడు ఒక సందర్భంలో చాలా మంది మాట్లాడారు. మీ కవిత్వంలో అంటే ఇన్నేళ్ల మీ కవిత్వ సాధనలో ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏమైనా ఉందా, అది కొత్త తరానికి అని నేను అడిగినప్పుడు ఆయన ఒకటే మాట్లాడారు. ఇప్పుడు నేను చెప్తే నీకు అర్థం కాదు, ఇది ఆయన మాట. మా తరం కొన్ని దశాబ్దాల సాహిత్య భారాన్ని మోయాల్సి వచ్చింది. ఒకే ఒక్క కొన్ని భుజాలు మాత్రమే ఉన్నాయి తెలంగాణలో. ఇవాళంటే చాలా మంది అవుతున్నారు, కవితలు ఉన్నారు, కానీ ఆ సమయంలో తెలంగాణ తెలంగాణ దుర్కొండ పత్రిక కానివ్వండి 1940-50 కాలంలో మనం గుర్తించదగిన స్వరాలు కొన్ని ఉన్నాయి. వాళ్ళకి వేరే ప్రాంతాల సాహిత్య చరిత్ర రాష్ట్రంలో తగిన స్థానాన్ని ఇవ్వలేదు. అలాంటప్పుడు నారాయణ రెడ్డి గారు ఏమన్నారంటే ఆ భారం అంతా ఏదైతే ఉందో, అంటే ఈ విస్మృతి భారం అంతా ఏదైతే ఉందో, మమ్మల్ని గుర్తించలేదు అన్న బాధ కాదు, ఎందుకు గుర్తించడం లేదు అన్న బాధ ఏదైతే ఉందో అది చెప్పడం అనేది చాలా అవసరం. అది ఆయన చాలా ఇంటర్వ్యూలో ఈ చరిత్రకారుల గురించి ప్రస్తావించారు. ఇది ప్రతి కొత్త తరంలో జరగకపోవచ్చు, కానీ ఒక పోరాటం జరుగుతున్నప్పుడు, ముఖ్యంగా మనం ఇప్పుడు తెలంగాణ ఉద్యమం తర్వాతి దశలోకి వచ్చాము. ఈ తర్వాత దశలో వచ్చిన కవిత్వంలో వృత్తిగతమైన అంటే ప్రొఫెషనల్ పొయిట్రీ, అంటే కొన్ని ప్రొఫెషన్స్ తెలంగాణకి కానీ అటు రాయలసీమ కానీ కోస్తా ఆంధ్ర కానీ కొన్ని ప్రత్యేకమైన వృత్తులు ఉంటాయి. ఆ వృత్తుల వాళ్ళు కవిత్వం రాయడం అనేది 10 ఏళ్లలో ఒక మా సహాయములు పట్నం పిల్లకి చిక్కు తీసి ఒప్పు పెట్టాలి, సహాయం చేసే ఆడవాళ్ళ గురించి రాసిన వాళ్ళు. అట్లాగే నాగలికి పెద్ద బానిసలం, నాగలికి పెద్ద బానిసలం, సేద్యానికి గుండెలం, కళ్ళు గీత వస్తాను. ఈ రకమైనవి వృత్తికి సంబంధించిన పరికరాల్లో వచ్చి కవిత్వం రాయడం అన్నది తన వృత్తికి సంబంధించిన వేదనని చెప్పడం అస్తిత్వాన్ని ఇవాళ మనకు తెలుస్తుంది. అసలు ఉద్యమాల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఉద్యమాలు అనగానే తెలంగాణకు సంబంధించినటువంటి 2-3 రకాల ఉద్యమాలు మన ముందు కనిపిస్తాయి. కానీ ఇటీవల కాలంలో ముఖ్యంగా గత 5 ఏళ్ల కాలంలో అంతర్జాతీయ రంగంలో వచ్చిన మార్పులు ఏవైతే ఉన్నాయో, ఆ అంతర్జాతీయ మార్పుని మనం పట్టించుకోకుండా ఉండే స్థితి ఇవాళ ఉంది.
ఇది మీరు తెలంగాణలో మారుమూల పల్లెల్లో ఉన్నా కూడా ఆ అంతర్జాతీయ వార్తల గురించి మాట్లాడాల్సి ఉంటుంది. అదే ప్రపంచ పదుల్లో నారాయణ రెడ్డి గారు చేసిన పని కూడా. ఆ ప్రపంచ మార్పుని ఎలా చెప్పాలి? బాంబులు పడిన దేశం దొరికిన ఏకైక సంచీలో లక్షల శవాలను పట్టడం చేతకాని చెత్తవాడి. ఎంత హింస, ఎంత రక్తపాతం చుట్టూ. యుద్ధాలు లేవు అని అనుకుంటున్నాం, కానీ యుద్ధాలు వేరే రూపంలో మనకి వస్తున్నాయి. అందుకే ఒక కవయిత్రి బాగా నేను మర్చిపోలేని వాక్యం, యుద్ధం అంటే ఏకవచనం కాకపోవచ్చు, కొన్ని లోపలి యుద్ధాలు, కొన్ని బయట యుద్ధాలు. ఇది అంటే ఉద్యమానికి సంబంధించిన వేరు వేరు కోణాన్ని మనకి చెప్పండి. తర్వాత ఇక్కడ సభలో ఒక విశిష్టమైన వ్యక్తి మన కళ్ళ ముందు. తెలుగు సాహిత్యంలో 1901 నుంచి 1940 వరకు ఒక సూఫీ వెలువ వచ్చింది. దాని వెనక ఒకే ఒక వ్యక్తి 60 పుస్తకాలు రాశాడు, అద్భుతమైన పుస్తకాలు. ఆయన మహాకవి ఉమర్ అలీ షా. మహాకవి ఉమర్ అలీ షా గారి వారసులు ఈరోజు మన ప్రేక్షకుల్లో ఉండడం మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. వారికి ప్రత్యేకంగా నమస్కారాలు. వారి పేరు కూడా ఉమర్ అలీ షానే. అది వారసత్వంగా పేరు మాత్రమే రాలేదు, ఆ సూఫీ వారసత్వం కూడా ఆయనకి వచ్చింది. ఎందుకు ఈ విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నానంటే, ఇవాళ ప్రపంచంలో ఎంతో అశాంతి, హింస, అమానవీయ శక్తుల మోహరింపు ఇవన్నీ జరుగుతున్నప్పుడు అనేక మంది రకరకాల పరిష్కార మార్గాన్ని కనిపెడుతున్నారు. కొంతమంది గాంధీ మార్గం వైపు వెళ్తున్నారు, కొంతమంది సోషలిజం వైపు వెళ్తున్నారు, కొంతమంది విముక్తి ఉద్యమం వైపు వెళ్తున్నారు. మరి వీటన్నిటికీ కూడా కానీ ఇంకొక కోణం నుంచి తెలుగు సాహిత్యంలో జరిగిన కృషి, ప్రత్యేకంగా ఇది హైదరాబాద్ చరిత్రకి, తెలంగాణ చరిత్రకి సంబంధించిన అంశం ఏంటంటే, మనం కుతుబ్షాహీ వారసత్వం, సాంస్కృతికంగా మనం కుతుబ్షాహీ వారసత్వం మనం ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న అనేక కట్టడాలు ఇవన్నీ కూడా సూఫీ వారసత్వాన్ని మనకి పరిచయం చేస్తాయి. అలాంటి సూఫీ మార్గాన్ని ఉమర్ అలీ షా గారు ఏ విధంగా 1901 నుంచి 45 వరకు 70 పుస్తకాలు రాయడం ఒక్క చేతి మీద అసాధ్యం ఉంది. ఎలా కృషి చేశారో అలాంటి కృషి కొనసాగింపుగా ఇవాళ సూఫీ ఉనికి వాళ్ళ తెలుగు సాహిత్యంలో వచ్చింది. అంటే ఎలాంటి ఈ సూఫీ వాళ్ళు కూడా మనందరికీ తెలిసిన విషయాలు ఇందాక చెన్నై గారు పరిచయం చేస్తూ తీర్ల పండుగ గురించి చెప్పారు. నరసింహారావు గారు ఆయన సినిమాల్లో చాలా సందర్భాల్లో దీనికి సంబంధించిన దృశ్యాన్ని మనకు చూపిస్తూ ఉంటారు. ఈ వెనక ఒక సూఫీ భావన ఏదైతే ఉందో అది ఇప్పుడు సాహిత్యంలోకి వచ్చింది. గత 20 ఏళ్ళుగా వస్తున్న కవిత్వంలో మనందరికీ తెలుసు, ముస్లిం అస్తిత్వం, దళిత అస్తిత్వం, త్రివాద అస్తిత్వం, ఈ 3 కోణాలు ఇవాళ చాలా బలంగా చూపిస్తున్నారు. ఇది లేకుండా, ఈ 3 కోణాలు లేకుండా మన సాహిత్యం కవిత్వాన్ని గురించి, కొత్త కవిత్వాన్ని గురించి మాట్లాడే. అలాగే ముస్లిం ధోరణి నుంచి వచ్చిన కవిత్వంలో సూఫీ పాయని ఉమర్ అలీ షా గారి నుంచి దువ్వూరు రామిరెడ్డి, ఆదిపట్ల నారాయణ దాసు, తర్వాత గుర్రం జాషువా గారు, వీళ్ళందరూ కూడా ఆ తర్వాతి కాలంలో కొంత మేరకు చదవం. ఆ తర్వాత వజీర్ అహ్మద్ గారు, ఇస్మాయిల్, ఇలాంటి వాళ్ళు చేశారు. తర్వాత ఈ తరంలో మనకి అది ఇలాంటి వాళ్ళు కూడా అంటే సూఫీ పాయని నేరుగా చెప్పడం కాకుండా జీవితాన్ని దానికి అన్వయించి చెప్పాలి. అలాగే అజీజ్ రాసిన చాలా కవితలు, 2 కవితా సంపుటాలు వచ్చాయి. హనీఫీ కూడా 2 కవితా సంపుటాలు వచ్చాయి. అలాగే వీళ్ళందరూ కూడా ఒక రకమైన ముస్లిం అస్తిత్వాన్ని చెప్తూనే అందులో అంతర్లీనంగా సూఫీ తత్వాన్ని ఎంతో కొంత చెప్తున్నారు. ఈ సూఫీ తత్వం ఒక మార్మిక భావం కాదు, ఒక పోరాట సందేశం. తర్వాత ప్రయోగాల
ప్రయోగాలు అన్న మాట నారాయణ రెడ్డి గారి నుంచి నేను తీసుకున్నాను అని చెప్పాను కాబట్టి ఆ ప్రయోగానికి సంబంధించిన విషయాన్ని గురించి కూడా కొంత ప్రస్తావించింది తప్ప ఈ కొత్త తరం కవిత్వానికి ఒక సమగ్రత రాదు. చాలా మంది కవులు ఇవాళ మనకి పసునూరి శ్రీధర్ బాబు కొంచెం ముందరం, అలాగే ఈ తరంలో శ్రీనివాస్ గౌడ్, ఇలాంటి కవులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రయోగాలు చేస్తున్నారు. అంటే కవిత్వం ఎలా రావాలి అని ఆలోచిస్తూ ఇంతకు ముందులాగా రాయకూడదు, కొత్తగా రాయాలి, కొత్త విషయాల గురించి చెప్పాలి, కొత్త జీవితాన్ని ఆవిష్కరించాలి అనే తపన ఏదైతే ఉందో అంతకుముందు కవుల్లో కూడా ఉంది. శ్రీనివాస్ గౌడ్ కవిత్వం ఉంది. శ్రీనివాస్ గౌడ్ పసునూరి శ్రీధర్ బాబు రాబోయే కవిత పసునూరి శ్రీధర్ బాబు సంపకం మీకు చాలా ప్రత్యేకంగా తెలుస్తుంది. అంటే ఇది శ్రీధర్ బాబు వాక్యం ఉంది, మీకు వెంటనే అర్థమైపోతుంది. అట్లాగే ఇప్పుడు ఒక అంటే జెండర్ కి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం స్త్రీలే రాదు. జెండర్ గురించి, స్త్రీవాదం గురించి పురుషుడు కూడా రాస్తున్నారు. ఇది చాలా బలమైన మార్పు కొత్త కవిత్వం. నీకెన్ని పేర్లు ఉన్నాయో అత్యాచారం వార్తనాదాలకి అన్ని పేర్లు. మహాదేవమ్మ, అనీసమ్మ, ఇందిర, సునీత, కేతులక్ష్మి, విశ్వేశ్వరి, బిల్కీస్ బాల. చూడండి, ఇందులో మొత్తం స్త్రీవాద చరిత్ర ఉంది, స్త్రీల పోరాట చరిత్ర ఉంది. ఇది శ్రీనివాస్ గౌడ్ వాక్యం. ఇలాగ చాలా మంది, అంటే నాకు ప్రత్యేకంగా అనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కొన్ని సాంప్రదాయంలో ఉండేవి, కొన్ని ప్రయోగాలుగా మారి కొత్తదనాన్ని మనకి చూపించేది. కానీ నారాయణ రెడ్డి గారికి చాలా ఇష్టమైన మరొక విషయాన్ని నేను చెప్పి ఇవాళ ఈ కుటుంబాన్ని చూపిస్తాను. ప్రతిసారి ఆయన స్థానిక సభలో మాట్లాడినా, వ్యక్తిగతంగా కలిసినప్పుడు మాట్లాడినా, ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కూడా నారాయణ రెడ్డి గారు ఒక ప్రశ్న ఆయన ప్రత్యేకంగా ఆశించేవారు. ఆ ప్రశ్న ఏంటంటే, ఇవాళ కవిత్వం ఇలా ఉంది, 65 2025లో కవిత్వం ఇలా ఉంది, 2030లో కవిత్వం ఎలా ఉండొచ్చు అనే ప్రశ్న ఒకవేళ ఇంటర్వ్యూవర్ మర్చిపోతే నారాయణ రెడ్డి గారు గుర్తు చేసి ఈ ప్రశ్న చాలా అవసరం లేదు అడిగేవారు. నాలాంటి ఇంటర్వ్యూవర్ ఎందుకు అవసరం అని ప్రశ్నించినప్పుడు నారాయణ రెడ్డి గారి నవ్వు అద్భుతం, అది అసాధారణమైన నవ్వు. ఆ నవ్వు నుండి ఇవాళ నువ్వు 2025లో నిలబడి మాట్లాడుతున్నప్పుడు, 2030కి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అసలు నువ్వెవరు, నువ్వేం చేసావు, నువ్వు 2025లో నాకు కవిత్వం ఏదైతే ఉందో అది 2030లో ఎందుకు కావాలి? మరి ఉమర్ అలీ షా గారు 1910లో రాసిన కవిత్వం ఇవాళ 1990 మనకి అనే ప్రశ్న లాంటిది. అప్పుడు నారాయణ గారు ఒక మాట, నేను భవిష్యత్వాది, ఫ్యూచరిస్ట్, నా దృష్టి ఎప్పుడు భవిష్యత్తు మీద ఉంటుంది. నేను వర్తమానం నుంచి భవిష్యత్తులోకి ప్రవహించేవాడు. ఇది నారాయణ రెడ్డి గారి వాక్యమే, నా వాక్యం కాదు. అలా ఆ భవిష్యత్తు నుంచి నేను చూసుకున్నప్పుడు ఎలాంటి కవిత్వం కావాలి, ఎలాంటి సాహిత్యం రావాలి, ఎలాంటి విమర్శ రావాలి, ఎలాంటి సాంప్రదాయాలు నిలబడాలి, ఎలాంటి ప్రయోగాలు జరగాలి, అది ఒక అంశం మీకు లేకపోతే మీరు తీసుకొచ్చిన మార్పుకి అర్థం లేదు. మీరు తీసుకొచ్చిన కొత్తదనం ఏదైతే ఉందో అది అర్థం. ఇది కూడా నారాయణ రెడ్డి గారి వాక్యం. ఆ వాక్యంతో నేను ముగిస్తూ, అంత విశిష్టమైన కవి, మహాకవి, ఒక తాత్విక స్థాయి కవిత్వానికి విశ్వమోహన పురస్కారం నేర్చుకుంటున్నాను. కవిత్వానికి, సాహిత్యానికి ఇచ్చి, కవిత్వం అంటే సరదా కాదు, కవిత్వం ఒక గంభీరమైన ప్రక్రియ. కవిత్వాన్ని ఆచరించడం, కవిత్వాన్ని రచించడం,
కవిత్వాన్ని గురించి మాట్లాడటం ఏవైతే ఉన్నాయో ఇవి మనం కేవలం సాహిత్యానికి సంబంధించిన విషయాలు కాదు, అది మన వ్యక్తిగత జీవితంలో ఇమిడిపోవాలి. ఈ ఇమిడిపోవడం అనే మాట కూడా నారాయణ రెడ్డి గారికి చాలా ఇష్టం. ఈ క్రియా విశేషాలు నారాయణ రెడ్డి గారికి చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అవి నేను తలుచుకుంటున్నప్పుడు ఈ రోజు ఈ సందర్భంలో అంటే కొన్నిసార్లు అంటే ఇంత మహా వ్యక్తిని మనం చూసాము. మనం కొన్ని నాకు తెలిసి నేను 80లో మొదటిసారి కలిశాను నారాయణ రెడ్డి గారిని. అంటే మీరు ఊహించవచ్చు, నేను హైదరాబాద్ వచ్చినప్పుడల్లా నారాయణ రెడ్డి గారిని కలవకుండా వెళ్ళేవాడిని కాదు. ఏదో ఒక సందర్భంలో ఆయన ఎన్నో గొప్ప పదవులు నిర్వహించాడు, ఎంతో బిజీగా ఉండేవాడు. కానీ ఒక కవి వచ్చి నేను మీతో 2 నిమిషాలు మాట్లాడాలి అంటే ఆ పనులన్నీ పక్కన పెట్టి మాట్లాడుకుందాం అనేవారు ఆయన. అది ఆ సంవేదన ఏదైతే ఉందో ఆయన నిలబెట్టుకున్న ఆ అంతర్గత లయ ఏదైతే ఉందో అది ఇవాళ కొత్త తరానికి కావాలి. అది మాత్రమే సాహిత్యం నిలబడుతుంది, అది మాత్రమే ఒక నిలువెత్తు వ్యక్తిత్వంగా మిగులుతుంది. ఆ చివరి వాక్యంతో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారికి, ముఖ్య అతిథి ప్రముఖ సినీ దర్శకులు శ్రీ బి నరసింహరావు గారికి, ఈనాటి వక్త పురస్కార డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారి పురస్కారం తీసుకున్నటువంటి అఫ్సర్ గారికి, పరిషత్ కార్యదర్శి డాక్టర్ జె చెన్నయ్య గారికి, పరిషత్ కోశాధికారి ప్రముఖ న్యాయవాది మంత్రి రామారావు గారికి, ట్రస్ట్ సభ్యులు శ్రీ వసుంధరారెడ్డి గారికి, ఇంకా నారాయణ రెడ్డి గారి కుటుంబ సభ్యులైనటువంటి వారందరికీ, నారాయణ రెడ్డి గారి అభిమానులకు, ప్రముఖ తెలుగు కవి పొట్టి శ్రీరాములు పూర్వ రిజిస్ట్రార్ డాక్టర్ టి గౌరీశంకర్ గారికి, భాస్కర్ రెడ్డి గారికి, గంగమ్మ గారికి, ఇంకా తెలుగు సాహితీవేత్తలందరికీ, ప్రముఖ సినీ నటులు పరిషత్ పూర్వ విద్యార్థి మాణిక్ గారికి, విద్యార్థులకు ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటి చక్కని కార్యక్రమాన్ని ఒక దృశ్య రూపంలో వీక్షించినందుకు, కర్పూర వసంతరాయణ అనేటి కావ్యాన్ని మా ఎంఏ విద్యార్థులకు మొదటి సంవత్సరంలో వాళ్ళు దాన్ని చదవటమే కాకుండా దృశ్య రూపంలో వీక్షించినందుకు వారికి ఒక జ్ఞానం వచ్చిందని భావిస్తున్నాను. అలాగే ఎంఏలో కూడా మా భూమి నాటకం కూడా మనం పాఠ్యాంశంగా ఉంది. ఆ మా భూమి సినిమా తీసినటువంటి కవి దర్శకులు బి నరసింహరావు గారు కూడా ఇక్కడ వేదిక మీద ఉన్నారు. కాబట్టి ఆ భాగ్యం మా విద్యార్థులు కలిగిందని భావిస్తూ సభ ముఖ్యంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.